చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో నుండి 16వ అధ్యాయము 11వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువు, మహోన్నతుడువు, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాబు, మా అందరిని ఎంతగానో ప్రేమించి మీ బలిష్టమైన బాహుల క్రింద కాచి దాచి భద్రము చేసి రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధానానికి చేరుకుని మీ నామాన్ని స్తుతించి ఘనపరుచుకుని మహిమపరచుకోవడానికి అయ్యా మీరు మా కొరకే ఇచ్చిన ఎంతో గొప్ప ధన్యతను బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలమైన మా అందరితో నీవే నీ ఉరుము స్వరముతో, చల్లని మెల్లని స్వరముతో అయ్యా మేము ఏ వాక్యాలు నేర్చుకోవడం వలన మరింత ఆత్మీయంగా బలపడతామో, ఈ లోకాన్ని జయించగలుగుతామో, మా భయాలన్నీ అయా మేము పారద్రోలగలుగుతామో, అయా ఏ వాక్యము నేర్చుకోవడం వల్ల మేము ఆత్మీయ స్థితి యందు నిలకడగలిగి ఉంటామో ఆ వాక్యాలు మీరు మాకు దయచేయండి. నీ దాసనిగా నేను లేచి నిలబడిన చిన్నవాడినే ఉన్నాను బాబు. నాలో ఏమీ లేదు, కానీ నా నోట మీ వాక్కు నుంచి, నాలో మీ ఆత్మ నుంచి తండ్రి నా నడుమును కట్టి మా అందరితో మీరే మాట్లాడునట్లుగా పూర్తిగా నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. ఏ విధమైన దురాత్మ శక్తులు కానీ, శాతాను శక్తులు కానీ, అపవిత్రాత్మలు కానీ, అల్లరి ఆత్మలు కానీ అలాంటివేమీ పని చేయకుండా అవన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో లయపరిచి మా అందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని రావాల్సిన బిడ్డలున్నారు. మీ చిత్తమైతే వారితో మాట్లాడి బాబు వారందరూ కూడా నీ మందిరానికి వచ్చినట్లుగా ఆత్మ హృదయ ప్రేరేపణ కలిగించమని యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. మనం చదువుకున్నాం కదండి. యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో భక్తుడు ఎవరిని ఆశ్రయించమన్నాడు అని అంటే దేవుణ్ణి ఆశ్రయించమన్నాడు. చాలా స్పష్టంగా అయితే మనకు కనబడతా ఉంది. దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి, మనము ఎందుకు ఆశ్రయించాలి దేవుణ్ణి అని అంటే ప్రియులారా, ఒక విషయాన్ని మనం బాగా సూటిగా సున్నితంగా చాలా ఈజీగా చెప్పచ్చు. ఏంటి అని అంటే దేవునికి అన్నీ సాధ్యమే కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అన్నీ సాధ్యమే. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని వాక్యంలో వ్రాయబడింది. ఎందుకనంటే మనుషులను ఆశ్రయించటం వలన ఒకవేళ మనుషులు నాకు వద్దని త్రోసివేయచ్చు, లేదా వాళ్ళ మూలంగా మనకి ఏమైనా నష్టం కలగవచ్చు. మనము మనుషులను ఆశ్రయించి ఒకవేళ అవమానపరచబడవచ్చు, లేదా మనము భంగపడి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన నరుణ్ణి మాత్రం దేవుడు ఏమాత్రము భంగపరిచేవాడో విడిచిపెట్టేవాడో ఆయన కాదు. గనుక దేవుణ్ణి ఆశ్రయించండి అని అంటున్నాడు. ప్రియులారా, గమనించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించటం. అది చాలా బాహటంగా మనం నేర్చుకోవాలి. చూడండి, మనము అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు దానికి తగినటువంటి వ్యక్తి ఎవరు, ఈ ఆపదలో నాకు సాయం చేయగలిగిన వ్యక్తి ఎవరు, లేదా ఇలాంటి పరిస్థితుల్లో నుండి నన్ను తప్పించే వ్యక్తి ఎవరు, అసలు అంతటి బలవంతుడు ఎవరు, అలాంటి అధికారులు ఎవరు ఉన్నారంటే మనుషుల వైపు ఎదురు చూసినటువంటి సందర్భాలు మన జీవితంలో ఎక్కువగా ఉండొచ్చు. కానీ మన బాధల యందు కానీ, బలహీనతల యందు కానీ, శ్రమల యందు కానీ, లేదా అనేకమైనటువంటి శోధనల యందు కానీ, మరి ముఖ్యంగా దేవుని పిల్లలు, క్రైస్తవులు అనబడినటువంటి వారు మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలట. మొట్టమొదటిగా దేవుణ్ణి, ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధానంలో దొరుకుతాయి ఇవన్నీ కూడా నిత్యము. ఆయన సన్నిధానంలో వెతకండి అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ఎందుకు అని అంటే దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి, నేను 2-3 మాటలు క్లుప్తంగా చెప్తాను. ఈ రాత్రి మీకు బాగా గమనించండి. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు 5వ అధ్యాయంలో 5వ కీర్తన 11వ చరణం అనమాట. నా మాటను చదువుకుందాం. చూడండి ఏమని వ్రాయబడిందండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషంగా ఉంటారు, నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి
అని అంటే ప్రియులారా, మనము సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రోజున మనిషి సంతోషం వెతుక్కుంటూ లోకంలోనికి వెళుతూ ఉన్నాడు. సంతోషం కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. సంతోషం కోసం ఏవేవో రకరకాలైనటువంటి చాలా గొప్ప గొప్ప ప్రయత్నాలే చేస్తూ ఉన్నాడు. మనిషి సంతోషం కోసం ఎక్కడెక్కడికో తిరుగులాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కానీ చాలా సింపుల్గా దేవుడైతే చెప్పాడు, నీకు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? లోకంలో ఎక్కడ వెతికినా సంతోషం ఉండదు. ఎందుకని లోకంలో సంతోషం లేదు? అమ్మ మీరు వింటున్నారా? ఎందుకు లోకంలో సంతోషం లేదు అని అంటే మొట్టమొదటిగా 2 కారణాలు మనకు కనబడతా ఉంటాయి. ఒకటి, భూలోకం అంతా చెడిపోయింది. 2, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. కాబట్టి ఈ లోకంలో సంతోషం కోసం ఆనందం కోసం ఎంత వెతికినా చెడిపోయిన లోకంలో 2 కనపడవు. ఆనందము కనపడదు, సంతోషము కనపడదు. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఆ సంతోషాన్ని కావాలని కొనుక్కుందామని, లేదంటే ఎంత ప్రయత్నం చేసినా ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు సంతోషాలు తాత్కాలికం మాత్రమే. పిల్లరా, ఆ క్షణమే నవ్వుతాం, ఎక్కువ శాతం ఏడుస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు కేవలం తాత్కాలికం మాత్రమే. అందుకని వాక్యంలో దేవుడు అంటాడు, మీరు ఆనందించాలనుకుంటున్నారా? సంతోషించాలనుకుంటున్నారా? నేను మీతో చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, మీరు ప్రభువులో ఆనందించండి అని అంటాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించటం వలన మనకు కలిగేది ఏంటంటే సంతోషం. ఎందుకు సంతోషం అని అంటే పిల్లరా, దేవుడు వద్దనేవాడో కాదనేవాడో, లేదనంటే మనం బాధ కొలదినో కష్టం కొలదినో దేవుని దగ్గరికి వెళితే నా వల్ల కాదు అని అనేవాడో కాదు. గనుక ఆయన దగ్గరికి వెళితే మనకు సంతోషమే కలుగుద్ది, సంతోషమే మన ముఖాల్లో చూడాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. పిల్లలు బాగా గమనించండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు ఆ యొక్క ఏదైతే ఆ మందసము ఫిలిష్తీయుల యొక్క దేశంలో నుండి తీసుకొచ్చేటువంటి సందర్భం ఉందో, ఆ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం 11వ వచనములో మనం చదువుకున్నటువంటి మాట. పిల్లలు గమనించండి, ఏ రాజ్యము లేనటువంటి ప్రజలకి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. అసలు ఏ సంతోషము లేనటువంటి ప్రజలకి సంతోషాన్ని ఇచ్చాడు. అసలు ఏ ఆనందము లేనటువంటి ప్రజలకి ఆనందాన్ని ఇచ్చాడు. అసలు వారు ఒకప్పుడు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడే పిల్లరా, వాళ్ళు కట్టలేని కోటలు, నాటలేని తోటల్లో వాళ్ళు చాలా స్వేచ్ఛ కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరిచ్చారు? ఎవరిని ఆశ్రయించటం వల్ల వచ్చింది వారికి అంత భోగం? ఎవరిని ఆశ్రయించటం వలన వారు అంత ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోగలిగారు అని అంటే దేవుణ్ణి ఆశ్రయించటం వలన. బుర్లరా, భక్తుడైనటువంటి దావీదు ఆ మాట అంటాడు. ఆ మాట ఏమని అంటే, దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి ఆశ్రయించే వారు అందరూ సంతోషంగా ఉంటారు. భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక తన జీవితంలో ఉండేటువంటి అనేకమైన కష్టాలను పారద్రోలేడు. బుర్లరా, దావీదు కూడా చాలా దినాలు ఏడ్చాడట, కన్నీళ్లు విడిచాడట. అతని యొక్క కన్నీటికి పరుపు తేలిపోయినంతగా, పచ్చగడ్డు మొలిచినంతగా ఆయన అంత విస్తారమైనటువంటి దుఃఖంలో మునిగిపోయిన మనుషులను ఆశ్రయించలేదు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆశ్రయించి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాకు వచ్చిన కష్టం ఇదని, నాకు వచ్చిన బాధ ఇదని. అందుకని వాక్యంలో ఆయన చాలా స్పష్టంగా బల్లగుద్ది చెప్తున్నాడు, చాలా ధైర్యంగా, నేను నా దేవుడిని ఆశ్రయించాను కాబట్టి నేను ఈ దినాన్ని ఇంత సంతోషంగా ఉన్నాను. ఇంత గొప్ప ఆనందం చేయడానికి గల కారణం ఏంటంటే నా దేవుడిని ఆశ్రయించబట్టే. ఓ ప్రజలారా, దేవుడిని నమ్ముకున్నటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, మనుషుల వైపు చూసి నష్టపోయావు అనుకుంటున్నావా? బాధ పొందుతూ ఉన్నాను అనుకుంటా ఉన్నావా? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని దేవుడు ముందుగానే చెప్పాడు. లోకమంతా కూడా చెడిపోయింది కనుక చెడిపోయిన లోకంలో బాగు కోసం నువ్వు ఎక్కడ వెతికితే నీకు బాగు వస్తుందని వాక్యంలో దేవుడు ముందుగానే చెప్పాడు. కనుక నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరిని అని అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే వాక్యంలో ప్రభు అంటాడు, ఆయన ఆశ్రయించిన వారందరూ ఎలా ఉంటారట అండి? చెప్పండి, ఎలా ఉంటారట అండి? సంతోషంగా ఉంటారట. దేవుణ్ణి ఆశ్రయించడం వలన ఏం సంతోషంగా ఉంటాం మనం అనంటే బిడ్డలారా, ఎందుకు సంతోషంగా ఉంటాం మనము అనంటే బిడ్డలారా, దేవుడు సమస్తము సాధ్యము కలిగినటువంటి దేవుడు గనుక వాక్యంలో అంటాడు, నువ్వు ఆయన ఆశ్రయించటం వలన అనేకమైనటువంటి లాభాలు, ఎన్నో గొప్ప ప్రయోజనాలు మనకున్నాయి బిడ్డలారా. చాలా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. దేవుడు అంటాడు, ఆయన నమ్ముకున్నవా ఏ మేలు నువ్వు కొదువు ఉండదని అంటాడు. ఆయన నమ్ముకున్నవా అయితే అడవులో సింహ పిల్లలైన ఆకలి కొంటాయి కానీ నువ్వు ఆకలి కొనవు అంటాడు. ఆయన నమ్ముకున్నవా, ఆయన ఆశ్రయించావా అయితే ఆయన నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. నీ చేపట్టుకుని నడిపించేవాడు నేనే అంటాడు, ముదుగు వచ్చి వరకు ఎత్తుకునేవాడు నేను అంటాడు. ఇలాగా దేవుణ్ణి ఆశ్రయించటం వలన ఎన్నో గొప్ప లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి. మనుషులను నమ్ముకోవడం వల్ల అనేకమైనటువంటి నష్టాలే ఉన్నాయి. పిల్లలు గమనించండి,
అందుకనే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకనంటే పిల్లరా, మన పిల్లలు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కదండి. ఏడుస్తూ ఉంటే గబాబుగా వెళ్ళి ఎవరైనా కొట్టారా, ఎరా ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని వాడిని బుజ్జగించి ఏడుపు మానిపించేలాగా మనం ఎన్నో కొనివ్వాలని, లేదనంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి మనం దేవుని పిల్లలమైతే వాక్యంలో ప్రభు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయనను ఆశ్రయించటం వలన ఆశ్రయించిన వారందరూ సంతోషంగానే ఉంటారు. ఎందుకనంటే పిల్లరా, ఆయన నిరాశపరిచేవాడు కాదు. చెప్పండి, ఆయన నిరాశపరిచేవాడు కాదు. లేదు అని అంటే నా దగ్గర అవధి పని అని ఆయన నిన్ను వెళ్ళిపోమని చెప్పేవాడు కాదు. వాక్యంలో ఎదుగో నా ఎదుకొచ్చు వారిని నేను ఏమాత్రము త్రోసివేయును అని అంత బలమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి దేవుడు మనకి పిల్లలు గమనించాలి. అందుకనే ఆయన ఆశ్రయిస్తే సంతోషం కలుగుద్దు, మనకి ఆనంద ధ్వని చేస్తామట, గొంతులేస్తామట, ఎగిరి గొంతులేస్తామట, ప్రభును స్తుతించకుండా ఉండలేకపోతామట. ఎందుకనంటే పిల్లరా, ఆయనే మనల్ని ప్రతి విషయంలోనూ కాపాడుతూ ఉంటాడు. చూడండి, ఒకనాడు ఈమె చాలా దిగాలుగా ఉంది పిల్లల, అరణ్య ప్రాంతంలో హాగరు ఒకనాడు ఆమె ఏడుస్తూ ఉంది. ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు ఆమె జీవితంలో ఉండేటువంటి కన్నీటిని తుడిచి ఆమె బ్రతుకునకు సంతోషము, ఆనందాన్ని, నోటి నిండా నవ్వుని అనుగ్రహించాడు. ఒకనాడు అన్న ఏడుస్తూ ఉంది, చాలా దుఃఖపడతా ఉంది పుల్లరా. దేవుడు ఆమె కన్నీళ్లను తుడిచేశాడు. జీవితకాలం నవ్వేటట్టుగా, బిడ్డలను బట్టి ఆమె సంతోషించేటట్లుగా దేవుడు సంతోషాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మధ్యాహ్నం వేళ, రాత్రి వేళ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన ఆశ్రయించండి అని భక్తుడు అంటూ ఉన్నాడు కదా. ఆ భక్తుడు ఆయన ఆశ్రయించాడు కనుక ఎన్నో సంతోషాలు, ఆనందాలు, మేలులు పొందుకున్నాడు కనుక ఈ రాత్రి మనతో కూడా చాలా సూటిగా తేటగా చెప్తున్నాడు, నువ్వు కూడా దేవుని ఆశ్రయించు చూడొకసారి. ఆయన ఆశ్రయించటం వలన, ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకనంటే దేవుని ఆశ్రయించటం వలన, దేవుని ఆశ్రయించిన వారందరినీ కూడా దేవుడు నిరాశపరిచేవాడు కాదు కనుక ఆయన అందరి ముఖాల్లో సంతోషం చూడాలనుకుంటూ ఉన్నాడు, అందరి యొక్క ముఖాల్లో ఆనందం చూడాలనుకుంటూ ఉన్నాడు, అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉండాలనుకుంటూ ఉన్నాడు, అందరి గుండెల్లోనూ ఆనందం నింపాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆశ్రయిస్తే వాక్యంలో ఆయన అన్నాడు, ఇదిగో వారి కంట నుండి కారే ప్రతి కన్నీటి బిందువును ఆయనే తన స్వహస్తాలు ఏం చేస్తాడట, తుడిచేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆశ్రయించడం నేర్చుకోవాలి పురులరా. ఆయన అంటాడు, ఇందాక మనం చదువుకున్నాం, ఆయన ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధానంలో వెతుక్కోండి, అవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ అంటాడు, ఎందుకు ఆశ్రయించాలి అని అంటే, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు నీ కుటుంబంతో. ఎక్కడుంది కుటుంబంలో ఆనందం, కుటుంబంలో సంతోషం ఏది? బిడ్డలను బట్టి సంతోషం లేదు, భర్తను బట్టి భార్యకి లేదు, భార్యను బట్టి భర్తకే లేదు. ఏదో కుటుంబంగా అలా ఉండాలి కనుక కుటుంబం అలా ఉంటా ఉంది కనుక ఎవరు నవ్వుతా ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారు, కుటుంబాల్లో ఏ ఆనందాలు ఉన్నాయండి అమ్మా చెప్పండి, ఉన్నాయా? లేవు కుటుంబాల్లో ఆనందాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభువు చెప్తున్నాడు, దేవునిలో మాత్రమే నీకు శాశ్వత ఆనందము, శాశ్వత సంతోషం పురులరా. గమనించాలి, ఈ లోకంలో అందరూ కూడా పురులరా ఎలాగున్నారు అని అంటే, ఏమండి, అందరూ కూడా ఎలాగున్నారని అంటే నమ్మకం లేని వారిగానే ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే నమ్ముకునదగిన, ఆమేన్ హల్లెలూయా, దేవుడు ఒక్కడే నమ్ముకొనదగినటువంటి వాడు. ఆయన ఎంతకైనా నమ్మదగిన వాడట. మనం ఏ స్థితిలో ఉన్న మన స్థితికి చాలినా దేవుడు అంట. కాబట్టి ఆయన ఆశ్రయించాలి పురులారు. గమనించాలి, ఎందుకంటే నేను చాలా మార్లు చెప్తాను, దేవుడిని ఆశ్రయించడం వలన ఆయన ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. మీకు అర్థమవుతుందండి? ఆయనకు మాత్రమే మనం అర్థమవుతాం, ఇంకెవరికి అర్థం కావు. అర్థమైన లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. ఇందాక నేను ప్రేయర్ చేయడానికి వెళ్ళాను, తల్లి గారికి చాలా బలహీనత వచ్చేసి మంచం మీద పడుకుంది. అమ్మాయి ఏంటి అని అంటే, పైకి లెగిస్తే పడిపోతానండి అంటుంది. పైకి లెగిస్తే పడిపోతానండి, కళ్ళు తిరిగేస్తున్నాయి, తల తిరిగేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, తిమ్మురులుగా ఉంది కాళ్ళన్నీ కూడా అని చెప్తా ఉంది పుర్లరా. ఆమె మంచం మీద పడుకుంది. అలాగా నేను వెళ్ళాను, ప్రార్థన చేస్తాను, ఒకటే మాట అన్నాను, ప్రభా ఈ బాధ అయితే నేను ఆర్చలేను, ఇది నా వల్ల ఏది కాదు, ఈ బాధ నేను తీర్చేవాడిని కాదు. కానీ వాక్యంలో ఒక మాట ఉంటుంది పురులారా, దేవుడు మనతో అంటాడు, నువ్వు ఆశ్రయించడం వలన నిన్ను స్వస్థపరచు యెహోవాను. చూసారా, అది దేవుని ఆశ్రయించడం వల్ల మనకు కలిగేటువంటిది, మనకి దక్కేటువంటి గొప్ప ధన్యత అది. అందుకని దేవుని ఆశ్రయిస్తే సంతోషంగా ఉంటాం. బాధతో వచ్చామా సంతోషంగా వెళతాం, వేదనతో వచ్చామా సంతోషంగా వెళతాం, దుఃఖంతో వచ్చామా సంతోషంగా వెళతాం, పురులారా దిగాలుగా వచ్చామా సంతోషంగా వెళతాం దేవుని ఆశ్రయించడం వలన. రాత్రి అందుకనే కంఠాపదంగా చెప్తున్నాడు భక్తుడు, దేవుని ఆశ్రయించండి. హల్లెలూయా. మనుషులకు దేవుని ఆశ్రయించే అంత గొప్ప తీరిక లేదు మనుషులకి.
లోకంలో తిరగడానికి, లోకంలో బతకడానికి, లోకంలో మసలడానికి, లోకంలో పుల్లర అనేకమైనటువంటి వాటి కోసం లోకంలో తిరగడానికి మనిషి దగ్గర చాలా సమయం ఉంది. కానీ దేవుణ్ణి ఆశ్రయించడానికి మనిషికి సమయం లేదు పుల్లరా. అందుకని మనిషి యొక్క బ్రతుకుల్లో చాలా దుఃఖము, కన్నీళ్లు లోకము నింపేస్తూ ఉంది. లోకము మనల్ని అంత మంచిగా ఏం బతకనివ్వదండి. బతకనిస్తుందా చెప్పండి అమ్మా? లోకం మనల్ని ఏమన్నా మంచిగా బతకనిస్తుందా? అసలు బతకనవదు. మంచోళ్ళు అసలే బతకనవదు. కాబట్టి దేవుడు ఒక్కడే మంచోడు. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. ఒక ఆయన అంటాడు ఒక రోజున, ప్రభా నేనే మంచి పని చేస్తే బాగుంటుంది ఈ లోకంలో అని అంటే, అసలు ఈ లోకంలో మంచివాడు ఒక్కడనో, నీతిమంతుడు ఒక్కడనో లేడని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మంచివాడు ఎవరు అని అంటే యేసుప్రభు అంటాడు, దేవుడు తప్ప నీకు మంచి చేసేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఒకవేళ నీకు ఏదైనా మంచి చేయాలనంటే అవతలోడు కూడా నీ మూలంగా లాభం కలగాలి. అవతలోళ్ళకి నీ మూలంగా ఏమాత్రం లాభం కలిగినా అప్పుడు నీకు ఉపయోగపడతారు. ఈ లోకమంతా కూడా అలా లెక్కలు, లాభాలు చూసుకుంటే మనుషులే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి దేవుడు మాత్రమే నువ్వు ఆయన్ని ఆశ్రయించడం వల్ల నీ దగ్గర నుంచి లాభం ఆశించుకోకుండా నీకు ఉపయోగపడేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఏ విధమైనటువంటి లాభం ఆశించుకోకుండా నీ కష్టాన్ని పంచుకునేవాడు, నీ దుఃఖాన్ని తొలగించేవాడు, నీకు తోడుగా నిలబడాలనుకున్నవాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే హృదయాన్ని బిడ్డలారా. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించు, నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుని ఆశ్రయించు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందధ్వని చేస్తావు. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనే నిన్ను కాపాడువాడు అన్నాడు. చూడండి వాక్యంలో. అందుకనే భక్తుడు ఏమంటాడు అని అంటే పుల్లరా, చూడండి కీర్తనల గ్రంథంలో 43వ కీర్తనలో ఒక మాట మనకు వ్రాయబడి ఉంటుంది పుల్లరా. చూడండి ఒకసారి 43వ కీర్తనలోనికి మనం వద్దాం. 43వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, చూడండి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు నేను చేరెదను. దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం హల్లెలూయా. నిజంగా ఇక్కడ భక్తుడు ఎంత హృదయానుసారంగా చెప్తున్నాడు చూడండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాడు ఆయన. నాకు ఆనంద సంతోషాలు కలిగించే నా దేవుని దగ్గరికి నేను వెళతాను. ఆయన చాలా రూడ్గా చెప్తున్నాడండి, చాలా గట్టిగా చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు అని అంటే, నా దేవుని దగ్గరికి వెళతాను. నా దేవుని దగ్గర ఏమున్నాయి చెప్పండి? ఆనంద సంతోషాలు ఉన్నాయి. హల్లెలూయా. నా దేవుని దగ్గర ఆనంద సంతోషాలు ఉన్నాయి. ఆ ఆనంద సంతోషాలు దేవునిలో పొందడం మనం నేర్చుకోవాలి పిల్లలు, పొందడం నేర్చుకోవాలి. చాలా మంది దేవుని మందిరానికి వెళదాము అని అంటే అదొక రకమైనటువంటి బోరింగ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. అమ్మో దేవుని మందిరానికా అని అదో నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని మందిరానికి వెళదాము అని అంటే అమ్మో దేవుని మందిరమా అని ఏదో పిల్లల వెళ్ళకపోతే బాగోదన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని మందిరములో సంతోషించటం, ఆనందించటం నేర్చుకుంటే, ఆ రుచి తెలుసుకుంటే మనం దేవుని విడిచిపెట్టలేము మనం. హల్లెలూయా. అందుకని ఇక్కడ బైబిల్లో చాలా మంచి మాటలు చెప్తున్నాడు ఆయన. దేవుణ్ణి ఆశ్రయించండి. భక్తుడు అంటాడు, నేనైతే నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను. నేనైతే మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర నేను ఏం చెప్పను, మనుషులతో నా కష్టాన్ని ఏం చెప్పను. నా దేవుని దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని దేవునితో చెప్పుకుంటే నాకు సాయం చేసేవాళ్ళు నా దేవుడు నా దగ్గరకు పంపిస్తాడు. నా కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళని నా దేవుడు నా దగ్గరకు పంపిస్తాడు. నన్ను వాదార్చే వాళ్ళని నా దేవుడు నా దగ్గరకు పంపిస్తాడు. నాకు మొట్టమొదటిగా వచ్చినటువంటి నా పరిస్థితులన్నీ మొట్టమొదటిగా తెలియాల్సింది ఎవరికి అని అంటే, ఇక్కడ అంటాడు మొట్టమొదటిగా నా గురించి అన్ని తెలియాల్సింది నా దేవునికి. హల్లెలూయా. ఎవరికి చెప్పండి? మన కష్టం మొట్టమొదటిగా తెలియాల్సింది ఎవరికండి? పుల్లారు గమని, మా నాన్నకు ఫోన్ చేయి, మా అమ్మ ఏం చేస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోద్ది, బాధ ఎక్కువైపోద్ది. ఏమన్నా అంతేనా సల్మాన్ రాజు గారు? వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది, బాధ ఎక్కువైపోతుంది. ఎవరినన్నా పిలిచినప్పుడు దేవుని బిడ్డలారా లేట్ అయిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఒక్కడే వాక్యములు అంటాడు, నువ్వు పిలిస్తే పలికేంత దగ్గరగా ఉన్నానంటాడు. హల్లెలూయా. నువ్వెంత దూరంలో ఉన్నా ఆయన నీకు దగ్గరగానే ఉంటాడు. నువ్వెంత దూరంలో ఉన్నా నువ్వు పిలిస్తే పలికేంత దగ్గరగా ఉంటాడు. వాక్యములు అంటాడు, ఇదిగో నేను సమీపంగా ఉండు దేవుడు అన్నావు. ఎలా ఉంటాడటండి? సమీపంగా ఉంటాడు. అందుకని ఆయన ఆశ్రయించాలి. మనుషుల మీద మనం ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మోసపోతాం, నష్టపోతాం. అదే దేవుని మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, సాయం చేసేవాళ్ళు ఎదురొస్తారు మనకి, ఓదార్చేవాళ్ళు ఎదురొస్తారు మనకి, మనల్ని బలపరిచేవాళ్ళు ఎదురొస్తారు మనకి. ఆయన అలా ద్వారాలు తెరుస్తాడు, తన దూతలను పంపిస్తాడు మన దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యములు అందుకనే చెప్తున్నాడు, నాకు ఆనంద సంతోషాలు కలిగించే నా దేవుని దగ్గరికి వెళతాను. నేను వెళ్ళినప్పుడు అలా వెళ్ళాను దుఃఖముతో, నేను వెళ్ళినప్పుడు అలాగొచ్చాను బాధతో, నేను వెళ్ళినప్పుడు అలా వెళ్ళాను నా దేవుని దగ్గరికి
చాలా కష్టముల చేత, శ్రమల చేత, బలహీనతల చేత, బాధల చేత, వ్యాధుల చేత వెళ్ళాను నా దేవుని దగ్గరికి. కానీ ఇప్పుడు నా దేవుడు నాకేం చేశాడు తెలుసా? అవన్నీ తీసేసి నా జీవితానికి దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. వ్యాధితో ములుగుతున్న నాకు, కష్టాల మధ్య నలిగిపోతున్న నాకు, బాధల మధ్య నలిగిపోతున్న నాకు, అసలు నా మనసంతా నలిగిపోయిన నా మనసుకి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు ఆనంద సంతోషాలు కలిగించు నా దేవుని దగ్గరికి నేను వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తానన్నాడు అమ్మ? ఎక్కడికి వెళ్తానన్నాడు? ఎక్కడికి వెళ్తానన్నాడు అంటున్నాను నేను. మీరు అందుకనే బాగా వినాలి. మీరు ఎక్కడికి వెళ్తానన్నారు అని అంటే ఆనందాలు ఇంటికండి, సంతోష ఆనందాలు ఇంటికి కాదండి, దేవుని ఇంటికంట. దేవునికి స్తోత్రం. మరి మీరు అలాగంటారేంటి? ఆనందం సంతోషం ఇంటికి మాత్రాన ఆనందం సంతోషం వస్తుంది మనకి? అసలు ఆనందం సంతోషం కూడా ఆనందంగా సంతోషంగా లేరండి వాళ్ళు. అమ్మ మీకు అర్థమవుతుందా? ఆనందం మనసులో ఆనందము లేదు, సంతోషం ఇంట్లో సంతోషము. మీకు అర్థమైందా? పేరులోనూ ఉన్నాయి అన్నీ, కానీ దేవుని దగ్గరకు వస్తేనే అవన్నీ దొరికితాయి మనకి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ఆనంద సంతోషాలు కలుగు చేసి నా దేవుని దగ్గరికి నేను చేరుతాను అని తీర్మానించుకున్నాడు ఆయన. అందుకనే నీకు నాకు కూడా చెప్తున్నాడు, నైనా ఆనంద సంతోషాల కోసం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా అవేవి నీకు దక్కో. అవి కొనుక్కుంటే వచ్చేవి కాదు. మనుషుల దగ్గరికి వెళితే వాళ్ళకి కూడా లేవు. ప్రశాంతత లేదు మనిషికి. ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఆనందము, సంతోషం అనేటువంటిది ఏమీ లేవు. ఏ 4 మాటలు చెప్పుకోవడం వలన ఒకవేళ తాత్కాలికమైన ఆనందం నీకు ఉండొచ్చు, ఆ సంతోషం అప్పటికప్పుడు నీకు కలగొచ్చు. లేదనంటే సెల్ ఫోన్లో నువ్వు మునుగు తేలడం వల్ల అప్పటికప్పుడు నువ్వేమన్నా ఒకవేళ సంతోషంగా, ఆనందంగా ఉన్నట్టుగా ఉండొచ్చు. కానీ నీ జీవితం వెనక్కి తిరుగు చూసుకుంటే నీ కష్టాలు నీతోనే ఉన్నాయి, నీ సమస్యలు నీతోనే ఉన్నాయి, నీ ఇబ్బందులు నీతోనే ఉన్నాయి. అవన్నీ పోతేనే తప్ప నీ జీవితానికి శాశ్వత ఆనందం, సంతోషం రాదు. అవి పోవాలి అంటే దేవుడిని ఆశ్రయించాలి. హల్లెలూయా. కాసేపు సెల్ ఫోన్ చూసుకుంటే కష్టం పోదండి. కాసేపు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుని 4 మాటలు చెప్పుకుని నవ్వుకుంటే నీకున్నటువంటి నీ బాధలు పోవు. పిల్లరా, బాధ పోతే నవ్వు వస్తుంది, కష్టం పోతే నీకు సంతోషం వస్తుంది. అవన్నీ పోగొట్టి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాత్రమే. అందుకని ఆయన ఆశ్రయించండి. ఈ రోజున ఆ దేవుణ్ణి ఆశ్రయించేంత తీరిక మనుషులకి లేకపోవడం విచారకరం. దేవునిలో సంతోషించరు కానీ రండి అని అంటే మనుషులకి రావట్లే. లోకంలో సంతోషించడం అలవాటు అయిపోయింది. లోకంలో సంతోషించి ఆఖరికి ధనవంతుడు ఎక్కడికి పోయాడండి? అక్కడ నిత్యము ఏడిపోయి ఇంకా సంతోషం ఒక్క క్షణం కూడా సంతోషం కనపడదు అక్కడ. ధనవంతుడు నిత్య నరకానికి పోయాడు. ఈ లోకంలో దేవునిలో సంతోషిస్తూ ఎలాగా దేవునిలో సంతోషించాడు? ఆయన జీవితం అంతా బాధే, ఆయన శరీరం అంతా రోగమే, తిండి లేదు, కడుపు బాధ. ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించిన ఆకలి వ్యాధన అయినప్పటికీ ఒక్క పూటైన ఆహారం దొరికితే ఆయనకు ఎంత సంతోషం, మిక్కిలి సంతోషం వచ్చేసేదట. దేవా, ఈ దీనుణ్ణి బ్రతికించడం కోసం ఈ పూటకి ఈ ఆహారమైనా పెట్టావని దేవునిలో సంతోషించడం మొదలుపెట్టాడు. అందుకనే దేవుడు అతనికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేశాడు పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం. అందుకని దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుడు చెప్పడానికి గల కారణం, భక్తుడు చెప్పడానికి గల కారణం, నేను నా దేవుణ్ణి ఆశ్రయించాను. అందుకని దీని ముందు నేను ఎలా ఉన్నానో తెలుసా? సంతోషంగా ఉన్నాను. నాలో నుండి ఏమొస్తుందో తెలుసా? ఆనంద ధ్వని వస్తూ ఉంది. ఆనంద ధ్వని. పిల్లలు గమనించండి. అందుకని దేవుడిని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. చూడండి, మరొక విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో భక్తుడట ఒకానొక క్షణంలో ఎలాంటి సందర్భంలో దేవుడిని ఆశ్రయించానని చెప్తున్నాడు. చూడండి, 56వ కీర్తన 3వ చరణాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 56వ కీర్తన 3వ చరణం ఆఖరికి మాటను మనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, ఏమనుందండి? నాకు భయము సంభవించు దినమున. చూసారా, దేవుని నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవునికి స్తోత్రం. పిల్లలు బాగా గమనించండి. 3వ చరణం ఏమని వ్రాయబడిందంటే, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయిస్తాను. చూసారు పిల్లరా, సంతోషం కావాలంటే దేవుని దగ్గరికి రావాలి, ఆనందం కావాలంటే దేవుని దగ్గరికి రావాలి. అయితే ఇక్కడ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, భక్తుడు ఏమంటాడు అని అంటే, నాకు భయం వేసిందట. భయం వేసిన దినమందు కూడా ఎవరి దగ్గరికి వచ్చాడటండి? భయాన్ని అట్టుకుని దేవుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పుర్లరా,
తనకున్నటువంటి భయాన్ని బట్టి బలవంతుల దగ్గరికి వెళ్ళా, తనకున్నటువంటి భయాన్ని బట్టి ధనవంతుల దగ్గరికి వెళ్ళాలా, తనకున్న భయాన్ని బట్టి అధికారుల దగ్గరికి వెళ్ళాలా, తనకున్నటువంటి ఆ భయాన్ని బట్టి పుల్లరా ఎదుగో తను ఇంట్లోనే కూర్చుని కాళ్ళు ముడుచుకుని ఉండాలా, అక్కడే ఉండిపోయి భయపడుతూ అతను బ్రతకలా. వాక్యంలో ప్రభు అంటాడు, నువ్వు భయపడ్డావా ఆ రోజు నువ్వు చేతగాని పరిస్థితి అయిపోతుంది నీ పరిస్థితి. అందుకని వాక్యంలో ఇక్కడ అంటాడు, నాకు భయం కలిగినప్పుడు కూడా నేను నిన్నే ఆశ్రయించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిగిన భయములన్నిటిని బట్టి దేవుణ్ణి ఆశ్రయించడట. నీకేం భయం ఉంది ఈ రాత్రి వేళ? నీకు ఏ విధమైనటువంటి భయం ఉన్నా ఏం పర్వాలా. భయం పట్టుకుని వచ్చావా నువ్వు? భయంతో వచ్చావా నువ్వు? ఏ భయం ఉంది నీ దగ్గర? ఒకవేళ వ్యాధి భయం ఉందా, లేదా ఒకవేళ కుటుంబ సంబంధమైనటువంటి భయములు ఏమన్నా ఉన్నాయా, బిడ్డలకు సంబంధించినటువంటి భయములు ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ భవిష్యత్తుకు సంబంధించిన భయములు ఏమన్నా ఉన్నాయా, అప్పులకు సంబంధించిన భయములు, అది ఏ భయమైనా సరే, ఏ భయమైనా సరే వాక్యములో ప్రభు చెప్తున్నాడు. భక్తుడు అంటాడు, అయ్యా నాకు కలిగిన భయమును బట్టి ఆ భయము సంభవించిన దినమందు కూడా నేను నిన్నే ఆశ్రయిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే పుల్లరా భయములన్నీ పారద్రోలేసేవాడట ఆయన. హల్లెలూయా. భయములన్నీ కూడా పారద్రోలేసేవాడట ఆయన. ఈ రాత్రి కాల సమయంలో నీ భయములన్నిటినీ కూడా పుల్లరా దేవుడు నీకు ఆనందాలుగా సంతోషాలుగా మార్చేయగలడు ఆయన. నమ్మితే దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, నాకు భయం కలిగింది, భయం కలిగినప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తాను. గొలియాతును చూసినప్పుడు నాకు భయం కలిగింది, అయినా దేవుణ్ణి ఆశ్రయించాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ధైర్యం వచ్చింది, జయించాను. ఇదిగో ఎలుగుబంటను చూసినప్పటికీ, లేదా ఫిలిష్తీయులు చూసినప్పటికీ, శత్రువులను చూసినప్పటికీ, నాకున్నటువంటి నా పరిస్థితులను చూసినప్పటికీ, లేదా ఆ సింహాన్ని చూసినప్పుడు కూడా భయమే కలిగింది. దేవుణ్ణి ఆశ్రయించాను, దేవుణ్ణి ఆశ్రయించాను అని అన్నాడు పుల్లరా. ఎందుకనంటే నీ భయములో కూడా ధైర్యాన్ని కలిగించేది ఆయనే. అందుకనే మనం చదువుకుంటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో చదువుకుంటే తన స్నేహితులు యోబుతో అంటూ ఉంటారు, నువ్వు ధైర్యం కలిగి నువ్వు భక్తి చేస్తున్నట్లయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అసలు నువ్వు భక్తి చేస్తూ ఉంటే నువ్వు ధైర్యంగా కదా ఉండాలి. నువ్వెందుకు ఇంత పిరిగితనంతో ఉన్నావు? ఎందుకు ఇలా భయపడిపోతా ఉన్నావు? ప్రదేవాన్ని బిడ్డలారా గమనించండి. వాక్యంలో ప్రభు అంటాడు, దేవుడట మనకి పిరికి కలిగిన ఆత్మను ఇవ్వలేదట, పిరికి ఆత్మను ఇవ్వలేదట. వాక్యంలో ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే అండి, పరలోక రాజ్యంలో చేరే వాళ్ళ లిస్టులో ఎవరుంటారట? పిరికి వారు కూడా ఉంటారట. భయపడే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారట. పరలోక రాజ్యం కాదండి, పాతాళానికి పోతారట పిరికి వారు కూడా. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడున్నాడని ధైర్యం. ఒకవేళ దేవుడు ఉన్నాడని ధైర్యం నువ్వు ఆయన ఆశ్రయిస్తే సింహాలకు భయపడాల్సిన అవసరం లేదు, దానియేలులాగా అగ్నిగుండానికి భయపడాల్సిన అవసరం లేదు, షద్రక్ మెషక్ అబేద్నెగోలలాగా పరాయి దేశంలో ఉన్న భయపడక్కర్లేదు, పుల్లర యోసేపులాగా జైలులో పెట్టబడినా నువ్వు భయపడక్కర్లేదు, పౌలు శీలల లాగా పుల్లర. గమనించండి. ఒకవేళ చూడండి, భక్తుడైనటువంటి ఈ యొక్క నోవాహు దేవునికి భయపడ్డాడు కనుక లోకం మీదకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం ఏంటో కూడా ఆయనకి తెలియదండి. ఎందుకనంటే జలప్రళయం వచ్చేస్తుంది అని అన్నాడు దేవుడు, వాడని కట్టాడు, అందులోనికి ప్రవేశించాడు. బయట ఎంత ప్రమాదం ఉందో తెలియకోకుండా దేవుడు తన బలిష్టమైనటువంటి బాహుల క్రింద ఆ వాడులో అతన్ని భద్రం చేశాడు తన కుటుంబంతో సహా. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే మనల్ని ఏ రీతిగానైనా కాపాడేటువంటి వాడు. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, అయ్యా భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమని అంటే నాకు భయము కలిగిన దినమందు కూడా తండ్రి నేను నిన్ను ఆశ్రయిస్తాను అని అన్నాడు. ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయిస్తే భక్తుడు మాట అంటాడు, పుల్లారా దేవుణ్ణి భయములో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడట, భయము కలిగిన దినమందు దేవుణ్ణి ఆశ్రయించాడట. తనకున్న భయములన్నీ పట్టుకుని దేవుని దగ్గరికి వచ్చాడట. ఆ దేవుని దగ్గరికి భయములన్నీ పట్టుకుని వచ్చాడు కదా. ఇప్పుడు అతను ఏమంటున్నాడో చూద్దాం. చూడండి వాక్యంలో 34వ కీర్తన 4వ చరణం చదవండి ఒక్కసారి. ఆఖరికి మాటను చదువుకుని మనం ముగించుకుందాం. 34వ కీర్తన 4వ చరణం ఏమని వ్రాయబడిందండి? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలోనూ ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి పుల్లరా, ఆ భయము కలిగిన దినమందు దేవుని ఆశ్రయించడట, ఆపద దినమందు దేవుని ఆశ్రయించడట, తన చుట్టూ భయములు ఆవరించిన దినమందు దేవుని ఆశ్రయించడట. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేశాడట, ప్రభా ఏంటి నాయన నలుమూలల భయమే ఆవరిస్తా ఉంది నన్ను, ఎటు చూసిన భయము నాయన, బిడ్డలను బట్టి భయము, భార్యను బట్టి భయము, భర్తను బట్టి భయము, అప్పులను బట్టి భయము, కుటుంబంలో బిడ్డల యొక్క భవిష్యత్తును బట్టి భయము. అయ్యా ఇదిగో దినదినము భయం చేత నా జీవితం వెళ్ళబుచ్చుతూ ఉన్నాను. నా జీవితంలోనికి వచ్చినటువంటి భయం
భయములన్నీ పారద్రోలువాడు నీవే కదా అని భక్తుడైనటువంటి కీర్తనకారుడు దేవుని దగ్గరికి వెళ్ళి తన భయముల గురించి దేవుని దగ్గర విచారణ చేసాడట. ఏంటి నాయన ఎంతకాలం నేను ఇలా భయపడుతూ బతకాలని దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఒక ఉత్తరం పంపించాడట. ఏముంది ఆ ఉత్తరంలో? దేవుడు ఉత్తరం పంపించాడట కదండి. ఆ ఉత్తరంలో వ్రాయబడింది కదండి ఇక్కడ వాక్యంలో. చూడండి ఏమని వ్రాయబడింది? యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటే ఉత్తరం పంపించాడు. ఆయన ఒక ఉత్తరం పంపించాడు రాసి. ఆ ఉత్తరంలో ఏముంది? ఆయన అంటాడు, నీకు కలిగిన భయములన్నీ తీసేసి నేను నిన్ను తప్పించేస్తానని ఉత్తరంలో రాసి పంపించాడు ఆయన. ఆయన ఉత్తరాలు అంత గొప్పగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి అని అంటే పిల్లరా, నీ భయాలు పోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకు సంతోషంగా నీ జీవితం ఉండాలనుకుంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకున్నటువంటి పరిస్థితులు మార్చబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలకి పరిష్కారము దొరకాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనం బాగుంటాం. ఎందుకనంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. పుల్లరా, నేనైతే మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను, ఆయన్ని నమ్ముతా ఉన్నాను. నా భయములన్నీ ఆయనతో చెప్తాను, నా బాధలన్నీ ఆయనతో చెప్తాను, నా కష్టాలన్నీ ఆయనతో చెప్తాను, నా సమస్యలన్నీ ఆయనతో చెప్తాను. ఆయన ఉన్నాడని ధైర్యం నాకు, ఆయన నా ప్రార్థన వింటాడు అని ధైర్యం నాకు, ఆయన నా చేయి పట్టుకుంటాడని ధైర్యం నాకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు, విడువని ఎడబాయిని దేవుడని నేను నమ్ముతాను. నాకు ధైర్యం చెప్పేవాడని నేను ఆయన్ని ఆశ్రయిస్తాను. నా జీవితకాలం అంతా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఆయన్నే ఆశ్రయిస్తాను. భక్తుడు చెప్తున్నాడు పుల్లరా, ఎదుగో నేను ఆయన్ని ఆశ్రయిస్తాను. నా సంతోషం కోసం, నా ఆనందం కోసం, నా భయాలన్నీ పోవడం కోసం, నాకు నా జీవితంలో మేలు కలగడం కోసం. ఈ రాత్రి వేళ పుల్లరా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావా? మనుషులను ఆశ్రయిస్తావా? లోకాన్ని ఆశ్రయిస్తావా? దేవుణ్ణి ఆశ్రయిస్తావా? దేవుడు నమ్మదగిన వాడు. లోకం వాక్యంలో ప్రభు అంటాడు, లోకంలో సంతోషం ఉందనుకుంటున్నావేమో, లోకమంతా చెడిపోయింది. ఎడు చూసినా భయంకరమైన బాధలు, భయంకరమైన పరిస్థితులు, ఎన్నెన్నో పరిణామాలు, ఎన్నెన్నో ప్రమాదాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని మహాభయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. ఎటెళ్ళినా ముళ్ళబాటే. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళతావా? వాక్యములేనంటాడు, మనుషుల హృదయ ఆలోచన చెడిపోయింది, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు భక్తుడు ద్వారా, ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించాలి అని అనుకున్నాడు ఆయన. ఈ రాత్రి నువ్వు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలనుకుంటే దా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రభుని అడుగు. భయంతో వచ్చావు అని అనుకుంటే భయంతో వచ్చానని చెప్పు. నీ భయం ఏంటో దేవునికి తెలియచేయి. ఒకవేళ నువ్వు బాధతో వచ్చావా, నీ బాధ ఏంటో ప్రభుకి తెలియపరచు. ఒకవేళ నీకు సంతోషం లేదు, ఆనందం లేదు అనుకుంటున్నావా, ఈ రాత్రి నిన్ను ఆశ్రయించాను ప్రభు, నాకు నా కుటుంబానికి నీ సంతోషం, నీ ఆనందం ఇచ్చి నన్ను పంపించాను, ప్రార్థన చేయి. రండి మోకరించి ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం. తండ్రి, ఈ రాత్రి వేళనైనా నిన్ను ఆశ్రయించాను అయ్యా, నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడన్నావు. నిన్ను ఆశ్రయించటం వలన అయ్యా నాకు కలిగి ఉన్న భయములన్నీ పోగొడతానని ఉత్తరం పంపించావు. అయ్యా, నిన్ను ఆశ్రయించటం వలన నాకు దుఃఖము ఆనందంగాను, నాయన నా వేదన సంతోషంగాను మార్చేస్తానన్నావు. అయ్యా, నేను నిన్ను ఆశ్రయించాను. ఎప్పటి వరకు నైనా లోకంలో ఉన్నది శాశ్వతం అనుకున్నాను, అయితే నువ్వు అన్నావు లోకము ఎవ్వరికి శాశ్వతం కాదు అన్నావు. బాబు, లోకంలో ఉండేది ఏది కూడా నిరంతరం ఒకేలా ఉండదన్నావు. బాబు, ఈ లోకాన్ని నేను ఆశ్రయించి భంగపడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. నా జీవితంలో మోసపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయ్యా, నేను వేదన చెందిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయ్యా, నేను బాధపడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయ్యా, మనుషులను నమ్ముకుని భంగపడిన సందర్భాలు, మనుషులను నమ్ముకుని మోసపోయిన సందర్భాలు, మనుషులను నమ్ముకుని ఎన్నో మారులు నైనా ఎదుగో నేను దిగాలు పడిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. అయ్యా, ఈ రాత్రి నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాల దగ్గర ప్రభువును వేడుకుందాం. తండ్రి, నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చానయ్యా. నా బాధ నీకు తెలుసు, నా కష్టం నీకు తెలుసు, నా భయము కూడా నీకు తెలుసు, నా హృదయ ఆలోచనలు నీకు తెలుసు. అయ్యా, నేను ఏ రీతిగా ఉన్నానో నీకు తెలుసు. నా కన్నీళ్లు తుడిచేవాడవు నీవు. అయ్యా, నా బాధను పోగొట్టేవాడవు నీవు. నాకు సంతోషాన్ని అనుగ్రహించేవాడవు నీవు. అయ్యా, నాకు నా జీవితంలో నా భయములన్నీ పారద్రోలేవాడవు నీవు. అయ్యా, ముదిమొచ్చు వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేసిన
చేసిన దేవుడవు నీవు, నన్ను అర్థం చేసుకునే గొప్ప దేవుడవు నీవు. అయా నీవు నా తండ్రివి, నన్ను ఎత్తుకునేవాడవు. అయా నీవు నా తండ్రివి నైనా నన్ను భరించేవాడవు. అయా నీవు నా తండ్రివి, నన్ను పోషించేవాడవు. నాయనా నీవు నా తండ్రివి నైనా, నా మనసులో ఉన్న బాధ అంతా ఏంటో నీకు తెలుస్తున్న తండ్రి. అయా ఇదిగో నీ పాదముల ఎద్దుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను, నన్ను అంగీకరించు ప్రభా అని ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు. అయా నిన్ను ఆశ్రయించాను, నన్ను త్రోసేయొద్దు, నిన్ను ఆశ్రయించాను. అయా ఇదిగో నన్ను చేర్చుకున్న తండ్రి. విరిగి నలిగిన మనసుతో వచ్చాను బాబు, ఇదిగో వేదనతో దుఃఖముతో వచ్చాను. అయా భయములు కలిగి నీ మందిరానికి వచ్చాను. అయా ఇవన్నీ నీకు తెలుసు అని ప్రార్థన చేయి ప్రభు పాదాల దగ్గర. ఇదిగో దేవుణ్ణి అడుగు. ఎబ్బోకు ఎట్లాగునైతే దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా దేవుణ్ణి అడుగుతూ వచ్చాడో, ఎదుగో నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టనన్నాడు. అంత పట్టుదలగా అడుగు దేవుణ్ణి. ఈ రాత్రి ఖచ్చితంగా నీ భయములన్నీ పోతాయి, ఖచ్చితంగా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ రాత్రి వేళ నువ్వు దేవుని యొద్ద నుండి ఖచ్చితంగా ఈ మేలు పొందుకునే వెళ్ళాలి. నువ్వు యాకోబులాగా పట్టు విడవద్దు, యాకోబులాగా నువ్వు పట్టు విడవద్దు. పట్టు విడవకోకుండా నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడుగు. నాయనా నాకు ఆనందాలు సంతోషాలు ఇచ్చే నన్ను ఈ రాత్రి పంపించు నాయనా అడుగు ప్రభువుని. ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇదిగో నా భయములన్నీ పారదురలి నన్ను నాయన ధైర్యపరచు పంపించు ప్రభా అని ప్రార్థన చేయి. రాత్రి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇచ్చేవాడండి, నీ మొర వినేవాడండి, నీ పరిస్థితి అంతా అర్థం చేసుకునేవాడు. కొర్నేలి ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి చేరిందట. హాగరు ఏడుస్తూ ఉంది పుల్లరా, ఏడుపు చూసిన దేవుడు కన్నీళ్లు తుడిచాడట. అన్న బిడ్డలు లేక దుఃఖపడతా ఉంటే ఆమె నిందను తొలగించాడట. యోసేపు పరాయి దేశములు ఉంటే తోడుగా నిలబడ్డాడట. భయములన్నీ ఆవరించి ఒక ప్రక్కన అగ్నిగుండము, మరొక భక్తుడికి మరొక ప్రక్క సింహాల బోనులు ఎదురైనప్పుడు ఈ భయములన్నిటిలో నుండి దేవుడు తప్పించాడట. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు తప్పించగలడు. ఈ రాత్రి నీ కష్టాన్ని అర్థం చేసుకోగలడు. ఇదిగో నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి బొట్టున ఆయన తుడవగలడు. ఇదిగో నీ నోటి నిండా నవ్వును ఉంచగలడు. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి మంచి మనసుని కొందా అయితే ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి అర్పించి ప్రభువుని అడుగు. ఈ సమయంలో దేవునికి నీ హృదయాన్ని అర్పించి దేవుణ్ణి అడుగు. ప్రభా నా హృదయ గదిలోనికి రండి, నా హృదయంలో ఏముందో చూడండి, నా హృదయంలో ఉన్న కన్నీటిని చూడండి, నా హృదయంలో ఉన్న వేదన చూడండి, నా హృదయంలో ఉన్న దుఃఖాన్ని చూడండి. అయా నేను కలిగి ఉన్న నా భయములు, నా బాధలన్నీ నా హృదయంలో ఉన్నాయి, అవన్నీ చూడండి నాయనా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించేను.